అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 6100 కానిస్టేబుల్ పోస్టుల గురించి ఈ వీడియో అండి. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో 95,208 మంది అభ్యర్థులు, సో వారికి మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అయితే సెప్టెంబర్లో ఈవెంట్స్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో అసలు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మీకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ మెరిట్ ఫిజికల్లో మెరిట్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అని మీకు తెలుసుంటే వీడియోని స్కిప్ చేయండి. ఎవరైతే తెలియని క్యాండిడేట్స్ ఉన్నారో వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలుసుంటే వీడియోని స్కిప్ చేయండి. సో కొంచెం వీడియో అనేది లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఏపీఎస్పికి ఫిజికల్ అనేది మార్క్స్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్లు ఉందనుకోండి, ఎన్ని నిమిషాల్లో వేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొదటగా మనం మేల్ క్యాండిడేట్స్కి తెలుసుకుందామండి. సో ఫిజికల్ ఏపీఎస్పికి మార్క్స్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారనేది నేను లాస్ట్లో చెప్తానండి. మొదటగా మనకి హైట్ ఏ విధంగా, చెస్ట్ ఏ విధంగా, రన్నింగ్ అనేది ఏ విధంగా అనేది మాత్రం చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసరికి 21 వచ్చేసరికి సివిల్ కానిస్టేబుల్స్ అండి. అలాగే పోస్ట్ కోడ్ 23 వచ్చేసరికి ఏపీఎస్పి కానిస్టేబుల్స్ అండి. గుర్తుపెట్టుకోండి, పోస్ట్ కోడ్ 21 సివిల్ అండి, 23 ఏపీఎస్పి కానిస్టేబుల్స్ అండి. ఇక్కడ హైట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటారండి. మొదటగా మనకి హైట్ అనేది చెక్ చేస్తారు. మనకి ఫిజికల్ టెస్ట్ అనేది మొత్తం మనకి సెన్సార్ అండి, మనకి సెన్సార్తోనే మొత్తం కండక్ట్ చేస్తారు. అంటే 1600 మీటర్లు ఉందనుకోండి, మన కాలికి సెన్సార్ అనేది అమర్చడం జరుగుతుంది. అక్కడ మన గ్రౌండ్ లో సెన్సార్ మ్యాట్లు అనేది పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా సెన్సార్తో అయితే చేస్తారండి. ఇక్కడ మన హైట్ వచ్చేసరికి మన మేల్ క్యాండిడేట్స్ కి చూద్దామండి. 167.6 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలండి. ఎవరండి? మేల్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీ వారికి ఎక్సెప్టెడ్ షెడ్యూల్ ట్రైబ్స్, అది కూడా ఏజెన్సీ ఏరియాలో ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వారికి మినహాయింపు ఉంటుంది హైట్లోని. మిగతా క్యాండిడేట్లు అందరికీ కూడా 167.6 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది కంపల్సరిగా వారు ఉండాలి. అలాగే ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదండి, ఏజెన్సీ, అది కూడా ఏజెన్సీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అక్కడ మీరు ఫిజికల్ టెస్ట్లోకి చూపించాల్సి ఉంటుంది. సో ఏజెన్సీ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో వారికి 160 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి 86.3 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అయితే ఉండాలి. 5 సెంటీమీటర్స్ మనకి బ్రీతింగ్ అనేది రావాలండి. అంటే మనం ఊపిరి పీల్చుకుంటే మనకి 5 సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ చెస్ట్ అనేది పెరగాలి. సో అది గుర్తుపెట్టుకోండి. చెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఏపీ కానిస్టేబుల్. మిగతా మన సెంట్రల్ ఫోర్స్ లో చూసుకుంటే చెస్ట్ పెద్దగా చూడరు, కానీ స్టేట్ వచ్చేసరికి చెస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అది మీరు ఇప్పటి నుండి మీరు చెస్ట్ ఇంప్రూవ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్, ఎవరైతే ఎస్టీ ఏజెన్సీ ఏరియాస్ ఉంటారు కదండి వారికి 80 సెంటీమీటర్స్ అనేది నార్మల్ సరిపోతుంది. 3 సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ వస్తే సరిపోతుంది. సో ఈ విధంగా వీళ్ళకి పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్ కి జరుగుతుందండి. సో ఇప్పుడు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. సో ఇక్కడ హైట్ వచ్చేసరికి ఉమెన్ క్యాండిడేట్స్ కి ఓన్లీ సివిల్ పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్ అండి. అంటే పోస్ట్ కోడ్ వచ్చేసరికి 21 పోస్ట్ కోడ్ మాత్రమే ఎలిజిబుల్, సివిల్ పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఏపీఎస్పికి నాట్ ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ హైట్ వచ్చేసరికి షెడ్యూల్ ట్రైబ్స్ మినహాయించి మిగతా కేటగిరీ అందరికీ కూడా 152.5 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాలి.
తర్వాత వెయిట్ వచ్చేసరికి 40 కేజీలు అండి. 40 కేజీస్ ఉండాలండి. దానికి బిలో ఉంటే కొంచెం ఇబ్బంది. సో మీరు ఇప్పటి నుండే వెయిట్ అనేది ఎవరైతే తక్కువ ఉన్నారో 40 కేజీల కన్నా తక్కువ ఉన్నారో వెయిట్ అనేది గెయిన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ హైట్ వచ్చేసరికి షెడ్యూల్ ట్రైబ్స్ ఏజెన్సీ ఏరియా ఉన్నారు కదండి, ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఉమెన్స్ క్యాండిడేట్స్ కి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ అనేది ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసరికి 38 కేజీలు అనేది వెయిట్ అయితే ఉండాలి. దానికి తక్కువ ఉంటే మీకు డిస్క్వాలిఫై చేస్తారు. సో వెయిట్ అనేది ఎవరైతే తక్కువ ఉన్నారో ఇక్కడ నార్మల్ క్యాండిడేట్స్ 40 కేజీలు ఉండాలి. సో 40 కేజీల కన్నా తక్కువ ఎవరు ఉన్నారో మీరు వెయిట్ అనేది గెయిన్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మొదటగా మనం మేల్ క్యాండిడేట్స్ కి చూద్దామండి. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 2 పోస్టులు ఉన్నాయి కదండి. 2 పోస్టులో ఒకటి సివిల్, ఇంకోటి ఏపీఎస్పి. సివిల్ కి 2 ఈవెంట్లు అనేది పాస్ అయితే సరిపోతుంది. అందులో మొదటిగా 1600 మీటర్లు అనేది కామన్ అండి. 1600 మీటర్లు అనేది కామన్ సివిల్కి, ఏపీఎస్పికి. అంటే ఏపీఎస్పికి 3 పాస్ అవ్వాలి, సివిల్కి మాత్రం 1600 మీటర్లు అనేది కామన్గా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 100 మీటర్లు లాంగ్ జంప్, 100 మీటర్లు కానీ లాంగ్ జంప్ కానీ ఈ యొక్క 2 ఈవెంట్లో ఏదో ఒక ఈవెంట్ అనేది మీరు ఎంచుకుంటే సరిపోతుందండి. నేను చెప్పేది ఓన్లీ సివిల్ పోస్ట్ గురించి. ఎందుకంటే సివిల్ కి మనకి ఫిజికల్ లో మెరిట్ అనేది ఉండదండి. వారికి మెయిన్ ఎగ్జామ్ లోనే మెరిట్ చూపించుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఎవరైతే సివిల్ కానిస్టేబుల్స్ కి ఆప్షన్ పెట్టుకున్నారో వారు ఒక గ్రౌండ్ లోనే మీకు చాయిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 100 మీటర్లు కానీ లాంగ్ జంప్ కానీ, అంటే మొత్తం మీకు 3 ఈవెంట్స్ కూడా వదిలేస్తారు. సో అందులో ఏదో ఒక ఈవెంట్ ఒకవేళ మీరు ఫెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్లు ఫెయిల్ అనుకోండి, లాంగ్ జంప్ పాస్ అనుకోండి, ఆ లాంగ్ జంప్ ప్లస్ 1600 మీటర్లు 2 కలిపి మీకు సివిల్ పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్ చేస్తారు, ఏపీఎస్పికి డిస్క్వాలిఫై చేస్తారు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏపీఎస్పికి అది మాత్రం ఈ 3 ఈవెంట్స్ పాస్ అవ్వాలి. అలాగే ఫిజికల్లో మెరిట్ వస్తేనే ఏపీఎస్పి వస్తుందండి. సో మీరు ఎగ్జామ్లో సత్తా చాటుతాను అంటే కష్టమండి. ఏపీఎస్పికి అనేది ఫిజికల్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్లో మెరిట్ అనేది ఉండాలి. సో ఫిజికల్లో మనకి మెరిట్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారని కూడా ఇదే వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇక్కడ మనకి 1600 మీటర్లు వచ్చేసరికి 8 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాలండి. సో ఇక్కడ మనకి ఈ 3 ఈవెంట్లు కలిపి 100 మార్కులు ఉంటుందండి. మార్క్స్ కూడా డిసైడ్ చేశారు, 100 మార్కులు ఉంటుంది. సో మనకి 1600 మీటర్లు వచ్చేసరికి 40 మార్కులు, అలాగే 100 మీటర్లు వచ్చేసరికి 30 మార్కులు, లాంగ్ జంప్ వచ్చేసరికి 30 మార్కులు. ఇవి మ్యాక్సిమం మార్క్స్ అండి. ఇందులో 40 మార్కులు మీకు టైం ఉంటుంది. అంటే 8 నిమిషాలు అనేది మీకు టైం ఇవ్వడం జరిగింది. ఎంత స్లోగా టైం పడితే అన్ని మార్క్స్ అండి మీకు ఉంటుంది. సో అది కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ 1600 మీటర్లు 8 నిమిషాల్లో మీరు వేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ క్యాండిడేట్ ఉన్నారో వారికి 9 నిమిషాల 30 సెకండ్స్ వేస్తే సరిపోతుందండి. సో నెక్స్ట్ 100 మీటర్లు రన్నింగ్ వచ్చేసరికి జనరల్ అభ్యర్థులు 15 సెకండ్స్ లో మీరు రన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో వారికి 16.5 సెకండ్స్ 16.5 సెకండ్స్ అనేది సరిపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసరికి 3.80 మీటర్స్ అండి లాంగ్ జంప్ మీరు చేయాల్సి ఉంటుంది, ఎవరు జనరల్ మేల్ క్యాండిడేట్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 3.65 మీటర్స్ అనేది లాంగ్ జంప్ అనేది దూకాల్సి ఉంటుంది. సో ఇది మీకు మేల్ క్యాండిడేట్స్ కి మనకి రన్నింగ్ అలాగే లాంగ్ జంప్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఉమెన్ క్యాండిడేట్స్ కి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఉమెన్ క్యాండిడేట్స్ కూడా సేమ్ 100 మార్కులకే ఉంటుంది. వారికి టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ 1600 మీటర్స్ వచ్చేసరికి 9.30 అంటే 9.5 నిమిషాల్లో వేయాల్సి ఉంటుంది. అంటే 9.30 సెకండ్స్ లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ 16.5 సెకండ్స్ లో మీరు
100 మీటర్లు అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ వచ్చేసరికి 3.65 మీటర్స్ అనేది మీరు లాంగ్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇందాక చెప్పడం జరిగింది కదండి, ఈ పీఈటీ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఉమెన్ క్యాండిడేట్స్ కి మనకి 1600 మీటర్లు అనేది అందరికీ కామన్. అలాగే ఈ యొక్క రెండు ఈవెంట్లు ఉన్నాయి కదండి, 100 మీటర్లు కదా, 100 మీటర్లు కానీ లాంగ్ జంప్ కానీ, ఇందులో ఏదో ఒకటి ఈవెంట్ మీరు క్వాలిఫై అయితే సివిల్కి ఎలిజిబుల్. అంటే 2 ఈవెంట్లు మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు 3 ఈవెంట్లు కూడా అంటే 1600 మీటర్లు అనేది అందరికీ కామన్. సో ఈ యొక్క లాంగ్ జంప్ కానీ 100 మీటర్లు కానీ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకుని మీరు అక్కడ ఈవెంట్ కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబుల్ సాధిస్తారు సివిల్కి. సో అది గుర్తుపెట్టుకోండి. ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఓన్లీ సివిల్ పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్ కదండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్స్ మనకి ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అంటే 1600 మీటర్ రన్నింగ్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. మనకు మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా, అంటే మనం ఏపీఎస్పికి ఓన్లీ మెరిట్ కదా ఉంది, అదే ఫిజికల్లో మెరిట్ అనేది చూస్తారు కదా. సో ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారో అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఏపీఎస్పికి కానిస్టేబుల్స్కి ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అంటే ఈవెంట్స్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్ ఉన్న 100 మీటర్ లాంగ్ జంప్స్ మెరిట్ ఏ విధంగా చూస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి టోటల్గా 100 మార్కులకైతే ఈవెంట్ అనేది ఉంటుందండి. అందులో 1600 మీటర్లు 40 మార్కులు, 100 మీటర్లు వచ్చేసరికి 100 మీటర్లు రన్ వచ్చేసరికి 30 మార్కులు, లాంగ్ జంప్ 30 మార్కులు, టోటల్గా 100 మార్కులు. ఈ 100 మార్కుల్లో మెరిట్ ఏ విధంగా మనకి చూస్తారు అనేది మీకు క్లియర్గా ఒక టేబుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ మనకు ముందుగా 100 మీటర్లని 100 మీటర్స్ మనం తెలుసుకుందామండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది 10.50 సెకండ్స్ లెస్. ఈ లోపల వేస్తే 30 మార్కులు అండి. సో తర్వాత 10.51 నుండి 11 సెకండ్స్లో ఈ మధ్యలో పడితే 27 మార్కులు అండి. తర్వాత 11.01 నుండి 11.50 ఈ మధ్యన వేస్తే సెకండ్స్ అని చెప్పింది సెకండ్స్ అండి, మీరు అది గుర్తుపెట్టుకోండి. 24 మార్కులు అండి. నెక్స్ట్ 11.51 సెకండ్స్ నుండి 12 సెకండ్స్ 12 సెకండ్స్ ఈ మధ్యలో వేస్తే 21 మార్కులు అండి. ఈ మధ్యలో టైం మనకి పడితే మనకి ఈ మార్క్స్ వేస్తే వస్తాయండి. నెక్స్ట్ 12.01 సెకండ్స్ నుండి 12.50 సెకండ్స్ మధ్యలో పడితే మనకి 19 మార్క్స్ అండి. నెక్స్ట్ 12.51 నుండి 13 సెకండ్స్ మధ్యలో పడితే మనకి 17 మార్కులు అండి. నెక్స్ట్ 13.01 నుండి 13.50 సెకండ్స్ మధ్యలో పడితే మనకి 15 మార్కులు మనకి అలాట్ చేస్తారండి. నెక్స్ట్ 13.51 నుండి 14 సెకండ్స్ మధ్యలో పడితే, అంటే ఈ మధ్యలో మనకి అంటే 14 సెకండ్స్కి మనకి 13.51 సెకండ్స్ మధ్యలో పడితే మనకి 13 మార్క్స్ అండి. సో అది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ 14.01 సెకండ్స్ నుండి 14.50 సెకండ్స్ మధ్యలో మనకి రన్ పడితే 11 మార్కులు అండి. సో ఇది పెట్టుకోండి. నెక్స్ట్ 14.51 నుండి 15 సెకండ్స్ మధ్యలో పడితే, అంటే 15 సెకండ్స్ మధ్యలో పడితే 10 మార్కులు అండి. అంటే మనకు క్వాలిఫై మార్కులు 10 మార్కులు అండి. ఎందుకంటే మనకి 100 మీటర్స్ వచ్చేసరికి 15 సెకండ్స్లో మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఇక్కడ సీరియల్ నెంబర్ 10 వచ్చేసరికి 14 సెకండ్స్ 51 నుండి 15 సెకండ్స్ మధ్యలో, అంటే 15 సెకండ్స్ పడితే మనకు 10 మార్కులు అండి. సో అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదండి వాళ్ళకి 16.5 కదండి, 50 కదండి. సో మిగిలిన వీరికండి ఇది. సో జనరల్ అభ్యర్థులకి అయితే ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ 10 వచ్చేసరికి వాళ్ళకి పడాలి. అంటే 14 సెకండ్స్, అంటే 14.51 నుండి 15 సెకండ్స్, 15 సెకండ్స్ పడితే కరెక్ట్ 15 సెకండ్స్ పడితే మీకు క్వాలిఫై అండి, 10 మార్కులు వేస్తారు. అంటే 10 మార్కులు క్వాలిఫైగా, ఇక్కడ 30 మార్కులకి 10 మార్కులు అండి క్వాలిఫై మార్కులుగా డిసైడ్ చేశారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు 100 మీటర్లు అయితే మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ లాంగ్ జంప్ చూద్దాం. లాంగ్ జంప్ వచ్చేసరికి ఇది 30 మార్క్స్ అండి. మనకి 100 మీటర్స్ 30 మార్క్స్. ఇప్పుడు లాంగ్ జంప్ వచ్చేసరికి 30 మార్క్స్ అండి. లాంగ్ జంప్ వచ్చేసరికి 5.61 మీటర్స్
ఎబో ఎబో దూకితే 30 మార్కులు అండి. అంటే 5.61 మీటర్స్ ఇంకా దాటి దూకితే కరెక్ట్గా ఎగ్జాక్ట్లు పడినా మనకి 30 మార్కులు వేస్తారండి. నెక్స్ట్ 5.41 నుండి 5.660 మీటర్స్ మనం దూకితే 27 మార్కులు అండి. నెక్స్ట్ 5.21 నుండి 5.40 మధ్యలో దూకితే మీకు 24 మార్క్స్ అండి. నెక్స్ట్ 5.01 నుండి 5.20 మీటర్స్ జంప్ చేస్తే 21 మార్క్స్ వేయడం జరుగుతుందండి. 4.81 మీటర్స్ నుండి 5 మీటర్స్ మధ్యలో దూకితే మీకు 19 మార్క్స్ అండి. అంటే నేను చెప్పేది మధ్యలో అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.81 పడినా మీకు 90 మార్కులు వేస్తారండి. అని ఫ్లోలో చెప్తున్నాను, మీరు అలా అర్థం చేసుకోండి. 4.81 పడినా మీకు 90 మార్కులు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5.61 మీటర్స్ మీద దూకినా వేస్తారు. 5.41 దూకినా మీకు 27 మార్కులు వేస్తారు. ఈ 5.60 అంటే దీని మధ్యలో మీకు మీటర్స్ పడినా అంటే జంప్ పడినా మీకు 27 మార్క్స్ వేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ 4.61 నుండి 4.80 మధ్యలో మీరు దూకినా మీకు 17 మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 4.41 నుండి 4.60 మీటర్స్ మధ్యలో దూకినా మీకు 15 మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. 4.21 నుండి 4.40 మీటర్స్ మీరు దూకితే 11 మార్కులు అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4.01 నుండి 4.20 మీటర్స్ మధ్యలో దూకితే మీకు 11 మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. 3.0 నుండి 4 మీటర్స్ దూకితే 10 మార్కులు అనేది వేయడం అయితే జరుగుతుంది. సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఇక్కడ మనకి క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 3.80 మనకి ఎంత ఇచ్చారు 3.80 కదండి. సో 3.80 నుండి 4 మీటర్స్ సో దూకితే మీకు 10 మార్కులు అండి. అదే ఎగ్జాక్ట్లీ మీకు 3.80 మీరు దూకినా మీరు క్వాలిఫై అయినట్టే. సో 10 మార్కులు మీకు పాస్ మార్క్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు 1600 మీటర్స్ వద్దామండి. 1600 మీటర్స్ వద్దామండి. ఇక్కడ 4 నిమిషాల సెకండ్స్ లోగా మీకు అంటే 4 నిమిషాలు లోగా మీకు పడితే 40 మార్కులు అండి. చాలా కొంచెం కష్టంతో కూడిందండి. 4 నిమిషాలు 1600 మీటర్లు వేయడం అనేది సాధ్యమైన విషయం కాదు. బాగా స్పోర్ట్స్ మెన్ అయితే వేయగలరు. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి 4 నిమిషాల నుండి 4.5 సెకండ్స్లో అంటే వేస్తే 36 మార్కులు అండి. నెక్స్ట్ 4.31 సెకండ్స్ నుండి 5 మినిట్స్లో వేస్తే 32 మార్కులు అండి. నెక్స్ట్ 5.01 సెకండ్స్లో నుండి 5.30 అంటే ఇవన్నీ నిమిషాలండి. అంటే 5 నిమిషాల 01 సెకండ్స్ నుండి 5 నిమిషాల 30 సెకండ్స్లో వేస్తే 28 మార్కులు అండి. అలాగే 5 నిమిషాల 31 సెకండ్స్లో నుండి 6 నిమిషాల మధ్యలో వేస్తే 25 మార్కులు అండి. నెక్స్ట్ 6 నిమిషాల 1 సెకండ్ నుండి 6 నిమిషాల 30 సెకండ్స్లో మధ్యలో వేస్తే 22 మార్కులు అండి. నెక్స్ట్ 6 నిమిషాల 31 సెకండ్లో నుండి 7 నిమిషాల్లో మీరు వేస్తే 19 మార్కులు అండి. సో 7 నిమిషాల 01 నుండి 7 నిమిషాల 30 సెకండ్లో వేస్తే మీరు 17 మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7 నిమిషాల 31 సెకండ్లో నుండి 8 నిమిషాల్లో వేస్తే 15 మార్కులు అండి. సో ఇక్కడ మీకు ఎన్ని మార్కులు అండి 15 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 8 నిమిషాలు మనకి ఎంత టైం యాక్చువల్గా 8 నిమిషాలు కదా. సో ఇక్కడ 8 నిమిషాలు వేస్తే 15 మార్కులు అండి. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం. ఎంత 10 10 15 ఎంత అయ్యండి 35 మార్కులు క్వాలిఫై అయ్యండి. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే మనకు యాక్చువల్గా మనకు 100 మార్కులకి పాస్ 35 కదండి. సో ఈ విధంగా మీకు 35 డిసైడ్ చేశారు. ఇదండి ఈ విధంగా ఉంటుంది. నేను చెప్పినట్టు మీకు మెరిట్ వస్తే టైం పడితే మీకు మెరిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం పాస్ మార్క్స్ వచ్చేసరికి 35 అండి. ఒక 50 మార్క్స్ అనేది వచ్చేటట్టు ఉంటే మీకు జాబ్ వచ్చేస్తుందండి. 50 మార్కులు దాటేలాగా చూసుకోండి. 50 మార్కులు వస్తే మాత్రం ఇందులో మాత్రం మన ఫిజికల్లో మెయిన్లో ఒక 120 స్కోర్ సాధిస్తే జాబ్ అనేది ఏపీఎస్పీ అనేది వచ్చే అవకాశం ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్.